హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పబ్లిక్ టాక్ టీవీ. నేను ప్రవీణ్. ఈరోజు ఒక గెస్ట్ మనతో ఉన్నారు. టిక్టాక్తో ఫేమస్ అయిన అతను గెటప్లు మారుస్తూ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారని కొందరి వాదన అయితే, తన వ్యక్తిగత విషయం అంటూ తను వాదిస్తున్నాడు. మొత్తానికి సోషల్ మీడియాలో ఒక సంచలనంగా మారిన బంజారాహిల్స్ ప్రశాంత్ మనతో ఉన్నారు. తన ఇంటి పేరును కాక బంజారాహిల్స్నే తన ఇంటి పేరుగా మార్చుకున్న ప్రశాంత్తో ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఆ విశేషాలు మీకోసం. హాయ్ ప్రశాంత్. హాయ్ అన్న, నమస్తే. ఎట్లా ఉన్నారు? బాగున్నారా? చాలా బాగున్నా. మీరు? యా, సూపర్. మీ ఇంటి పేరేంటి? గౌరారం ప్రశాంత్. గౌరారం ప్రశాంత్. ఇంటి పేరు అనేది మనకు వారసత్వంగా వంశపారంపర్యంగా వచ్చేది. దాన్ని కాదని మీరు ఒక హైదరాబాదులోనే ఫేమస్ అయినటువంటి ప్లేస్ని మీరు మీ ఇంటి పేరుగా మార్చుకున్నారు. దీనికి గల కారణం ఏంటి? కారణం ఏం లేదు, ఇంకా అప్పుడు అట్లా ఫ్లోలో వచ్చేసింది చెప్పేసిన. కానీ ఇప్పుడు నేను గౌరారం ప్రశాంత్గానే స్టార్ట్ అయింది కదా, దాదాపు 3 months నుంచి. కానీ కొంతమంది వాదన ఏంటంటే, ప్రశాంత్ బంజారాహిల్స్ అనే పేరు పెట్టుకొని బంజారాహిల్స్ పరువు తీస్తున్నాడు అని ఒక మాట. ఎవరి మాటలు వాళ్ళే, ఎవరి ఉద్దేశాలు వాళ్ళే. దానికి మనం ఏం చేయలేం కదా. అంటే దానికి ఏమైనా పెటెంట్ ఉందా మీకు? నాకంటూ ఏం లేదు. నేను ఏదో ఇంకా అప్పుడు అట్లా ఫ్లోలో హాయ్ అండి నేను మీ బంజారాహిల్స్ ప్రశాంత్ అని చెప్పుకొచ్చిన. దాని తర్వాత ఇంకా రీసెంట్గా 3 months కింద ఎందుకులే, ఇంకా నేను కూడా చూసిన కామెంట్స్ అవి, ఎందుకులే ఒకళ్ళని ఇబ్బంది పెట్టేటట్లా మనం ఎందుకు చెయ్యాలి అని నేను మార్చుకున్నా. సరే, నా ఇంటి పేరే ఉంది కదా, నాకు మంచిగా గౌరారం అని చెప్పి చెప్పుకునేటట్లు కూడా గర్వంగా ఉంది కాబట్టి గౌరారం అన్న పేరుతో స్టార్ట్ అయినా. కానీ మీరు గౌరారం అన్న పేరుతో స్టార్ట్ అయినప్పటికీ కూడా బంజారాహిల్స్ ప్రశాంత్ ఎక్కువ ఫేమస్ అయిపోయింది, ఎక్కువ ట్రోల్ అయ్యేది కూడా అదే ఉంది కదా. అదే ఉంది. కానీ ఈ మధ్య చాలా పబ్లిక్ మటుకు గౌరారం అన్న పేరుతో పిలవడం స్టార్ట్ చేసారు. ఎక్కడన్నా బయట కనిపించినా అన్న గౌరారం అన్న అని చెప్పి పిలుస్తారు. అంటే ఇప్పుడు మీకు గౌరారం ప్రశాంత్ అంటే హ్యాపీయా, బంజారాహిల్స్ ప్రశాంత్ అంటే హ్యాపీయే? ఎందుకంటే ఆ నేమ్ని మరవ, ఈ నేమ్ని మరవ. ఎందుకంటే నేను ఈరోజు ఈ స్థాయికి, ఈ ఫేమ్లో రావడానికి కారణమే ఆ నేమ్ నాకు. కాబట్టి ఆ నేమ్ని నేను జీవితకాలం మరవ, ఈ నేమ్ని కూడా మరవ. ఎందుకంటే ఇది నా సొంత పేరు, అది నాకు ఫేమ్ తెచ్చిన పేరు కాబట్టి రెండుటిని మరవ. సరే, అంత బాగానే ఉంది. ఈ గెటప్ ఏంటి? శారీ, ఆ జ్యువెలరీ, ఆ మేకప్, జడ, ఇంత అసలు ఒక పెళ్ళికి ముస్తాబైన అమ్మాయిలాగా ఏంది? దీని వెనుక కారణం ఏంటి? కారణం ఏం లేదు, ఆమె యాక్టర్ కాబట్టి గెటప్. ఇది ఒక లేడీ గెటప్. ఈ మధ్య లేడీ గెటప్స్లో నేను షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ అండ్ రీసెంట్గా ఒక మూవీలో యాక్ట్ చేశాను. అండ్ ఇంకోటి ఇంకా ప్రోగ్రామ్స్, ఇంటర్వ్యూస్, చిన్న చిన్న ఈవెంట్స్, వీటికి కూడా ఇంకా లేడీ గెటప్స్లోనే బాగా ఇన్వైట్ చేస్తున్నారు. సరే, ఇప్పుడు మీరు ఒక అబ్బాయి, మీరు అబ్బాయిగా ఉండి ఈ శారీ కట్టుకోవడానికి మీకేమీ అనిపించదు? దానికి అంటే ఉంటుంది, అనిపిస్తుంది అరే ఎందుకని. కాకపోతే యాక్టర్ అవ్వాలి అంటే 4 వేషాలు వేయాలి కదా, తప్పదు. అవును, యాక్టర్ అవ్వాలంటే శారీ కడితేనే యాక్టర్ అవుతారా? కాదని నేను కూడా అంటే, ఎందుకంటే నన్ను చూసి నా టిక్టాక్లో వీడియో చాలా మటుకు అయితే అమ్మాయిల ఎక్స్ప్రెషన్స్. అవును, మీ టిక్టాక్ గురించి మాట్లాడాల్సిన పని లేదు. మీ టిక్టాక్లో మీరు టాప్లోకి వెళ్ళిపోయారు. అంటే శారీతోనే ఎందుకు అనేది నా ప్రశ్న. కాబట్టి ఎవరు ఎట్లా ఇన్వైట్ చేస్తే అట్లా శారీతో రమ్మంటే శారీ, ఇంకోటి నావి షేర్వానీస్ ఇట్లా అది వేసుకొని వెళ్తా. అందులో ఇన్వైట్ చేస్తే అందులో వెళ్తా. ఎవరైనా డెవోషనల్గా రమ్మంటే డెవోషనల్గా వెళ్తా. నార్మల్గా ప్రశాంత్ మీరు అంటే నార్మల్గా రమ్మంటే షర్ట్ పైన వెళ్తా. ఎవరు ఎట్లా ఇన్వైట్ చేస్తే అట్లా. అంటే మీరు అందరికి అందుబాటులో ఉంటారు, అందరి కోసం ఏదంటే ఆ గెటప్ వేస్తారు. సరే, అదంతా వేస్తారు. అసలు దీని వెనుక లక్ష్యం ఏంటి మీది? లక్ష్యం ఏం లేదు, యాక్టర్ని అవ్వాలని చెప్పి నా చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్. ఇప్పటికి సగం అయినా ఇంకా సగం కావాలని చెప్పి. అంటే యాక్టర్ అంటే మీరు బాలీవుడ్ గురి పెట్టారా? అట్లేం లేదు, ఇండస్ట్రీలో ఏదైనా ఒక చిన్న రోల్స్ సంపాదించాలి, ఒక నేమ్ తెచ్చుకోవాలి అని ఒక కోరిక. సరే, మీ లక్ష్యం బాగానే ఉంది. నేను అనేది ఏంటంటే, మీ లైఫ్లో ఒక అబ్బాయిగా ఎదుగుతూ వచ్చి ఆల్ ఆఫ్ సడన్గా మీరు ఈ టర్న్ తీసుకోవడానికి కారణం ఏంటి? దాంట్లో కూడా ఎక్కువ కూడా మీరు ఫిమేల్ రిలేటెడ్ క్యారెక్టర్స్ కావచ్చు, తర్వాత వేషధారణ కావచ్చు, వీటి వెనకాల అంటే మీ దగ్గర నుంచి నాకు సమాధానం రావట్లేదు. ఏదో మీరు ఏమంటున్నారు, నేను యాక్టర్ కావాలి, యాక్టర్ అవ్వడానికి నేను దీన్ని పెట్టుకున్నానంటే దానికి ప్రమాణం. ఇప్పుడు షోస్లో అందులో ఇందులో చూస్తున్నాం, కొన్ని వందల పబ్లిక్ వేషధారణలు మారుస్తున్నారు. అంటే ఒక అబ్బాయి అయి ఉండి గెటప్స్ ఓన్లీ కెమెరా ముందు మట్టుకే మాత్రం ఈ గెటప్ కదా, రియల్గా మట్టుకు ఈ గెటప్ ఉండదు కదా.
వితౌట్ కెమెరా నాది కూడా వర్జిన్ గెటప్ నార్మల్గా ఇంకా ఒరిజినల్ గెటప్లోనే ఉంటాను. ఓన్లీ కెమెరా ముందు మట్టుకే ఇలాంటి గెటప్స్, వాళ్ళు ఏ గెటప్ వేయమంటే ఆ గెటప్ వేయాల్సిన బాధ్యత మనది. కాబట్టి ఎట్లా అంటే అట్లా యాక్టర్ అవ్వాలంటే ఇంకా వాళ్ళు చెప్పినట్టు మనం చేయాలి, లేదంటే మనం అవును బా, ఇప్పుడు యాక్టర్ అవ్వాలంటే చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, ఈజీ క్యారెక్టర్ ఏంటి? సెట్ అయినాయి. అంటే నేను చేసే క్యారెక్టర్స్ అండ్ ఇంకోటి వాళ్ళకి సెట్ అయ్యే క్యారెక్టర్స్ నాకు ఈ మధ్య ఈ క్యారెక్టర్స్ బాగా ఇస్తున్నారు కాబట్టి ఈ క్యారెక్టర్స్ వేస్తున్నా. ఓకే సరే, మీకు ఒక మాట నేను అడుగుతాను. మీరు శారీస్ కడుతున్నారు, కడుతున్నారు, ఒంటరిగా ఉన్నప్పుడు అమ్మాయి కావాలనే ఆలోచన వస్తుందా? అస్సలు రాదు. ఎందుకంటే మీరు అద్దం ముందు నిలబడి శారీ కట్టుకోవడము, తర్వాత జ్యువెలరీ వేసుకోవడము, మేకప్ వేసుకోవడం, లిప్స్టిక్ పెట్టుకోవడము, ముక్కుకి ముక్కెర పెట్టుకోవడము, ఇవన్నీ ఇలా పెట్టుకోవడం ద్వారా మామూలుగా మనకి ఏమవుతుందంటే ఒక అంశం పైన మనం ఎక్కువ కనెక్ట్ అయిపోతే దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. సో ఆ నేపథ్యంలో మీరు శారీ కట్టడంలో అక్కడ ఇక్కడ ఆ టైంలో అమ్మాయి అయితే బాగుండు అనే రూమర్స్ కూడా వచ్చాయి. బంజారాహిల్స్ ప్రశాంత్ అమ్మాయిగా మారబోతున్నాడు, ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళిపోతున్నాడు. ఇంతవరకు అట్లా అనిపించలేదు, అనిపించదు కూడా. ఎట్లా బతికినా సరే ఇంట్లో వాళ్ళని మంచిగా చూసుకుంటే చాలన్న ఆలోచననే ఉంది. సరే, ఇంట్లో వాళ్ళు అన్నారు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నేపథ్యం ఏంటి? మాది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మమ్మీ డాడీ, మీ ముగ్గురం అన్నదమ్ముళ్ళం. పెద్దన్నకు మ్యారేజ్ అయింది. అన్నయ్య వాళ్ళు కూడా ఇట్లానే చేస్తారా టిక్ టాక్? అన్న వాళ్ళు టిక్ టాక్స్ ఏం చేయరు, వాళ్ళు జాబ్ చేసుకుంటారు. అండ్ ఇంకోటి ఫ్యామిలీని అంటే నేను ఎందులో ఇన్వాల్వ్ చేయను, ఓన్లీ నా మట్టుకు నేనే. అంటే ఫ్యామిలీ వాళ్ళు కూడా భవిష్యత్తులో టిక్ టాక్ స్టార్స్గా ఎదగాలని ఆశించవచ్చా? అట్లా ఏం లేదు అసలు. ఫ్యామిలీ వాళ్ళు అంటే ఇంట్లో ఎవరు టిక్ టాక్స్ అన్నయ్యే చూడరు. అండ్ ఇంకోటి ఇంకా యూట్యూబ్లో నా ఇంటర్వ్యూస్ అవి వస్తే చూస్తుంటారు. అండ్ ఇంకోటి ఇంట్లో వాళ్ళని అయితే అంటే ఎందులో ఇన్వాల్వ్ కారు వాళ్ళు, ఏ ఇంటర్వ్యూలో కానీ అండ్ ఏ ప్రోగ్రామ్స్లో కానీ ఎందులో ఇన్వాల్వ్ అన్నది కారు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, అది నేను కష్టపడి సంపాదించుకున్న నేమ్, అది చెడు విధంగా కానీ మంచి విధంగా కానీ. కానీ మీకైతే డబ్బు వస్తుంది. డబ్బు వస్తుందని చెప్పి అనట్లేదు, డబ్బు ఎంత వస్తుంది, ఏదో నార్మల్గా ఇచ్చే వాళ్ళు ఇస్తారు, ఇవ్వని వాళ్ళు ఇవ్వరు. సరే, ఇక్కడ ఒక మాట, మీ ఇంట్లో వాళ్ళందరూ చూస్తూ ఉంటారు మీ వీడియోస్. టిక్ టాక్ ప్రపంచంలో మీరు ఒక స్టార్. అయితే ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఎట్లా ట్రీట్ చేస్తారు? ఇంట్లో మీరు టిక్ టాక్ చేస్తుంటే వాళ్ళకి ఇబ్బంది ఉండదా? ఇబ్బంది ఎందుకు, నేను మంచిగా చేస్తా కదా. అంటే నేను అనుకుంటున్న వరకు అయితే మంచిగానే అనిపిస్తుంది. ఎందుకంటే మనం అనుకున్నది మనం అనుకుంటే ఎప్పుడు మంచిగా కనిపిస్తుంది. జనాలు కూడా ఇప్పుడు జనాల వైపు నుంచి కూడా మనం చూడాలి కదా. అంటే ఇప్పుడు ఒక అన్న ఉన్నాడు, ఎవరు తను వైజాగ్లో ఉంటాడు అన్న. అన్న ఓన్లీ రోజా మేడంవే చేస్తాడు, ఓన్లీ బతుకు జెట్ కబండి స్కార్ఫ్ ఇట్లా వేసుకొని. తనకు ఆ వేలో సెట్ అయినాయి, ఆ వేలోనే చేస్తారు తను. నేను వచ్చేసి ఓన్లీ తెలంగాణ సాంగ్స్, ఫోక్ సాంగ్స్కి ఐ ఎక్స్ప్రెషన్స్, అండ్ ఇంకోటి డివోషనల్ అమ్మవారి సాంగ్స్ ఏమైనా వస్తే కళ్ళు ఓపెన్ చేసి అలాంటి సాంగ్స్కి చేస్తా. ఇంకా ఎవరెవరి ఇష్టం, ఎవరెవరి ఎక్స్ప్రెషన్స్ అండ్ ఎవరెవరి. నేను అడిగేది ఏంటంటే, మీ ఫ్యామిలీలో మీరు శారీ కట్టారు, మీ అమ్మకి మీరు ఒక అబ్బాయిగా తెలుసు, చిన్నప్పటి నుంచి తను మిమ్మల్ని అబ్బాయిగానే పెంచింది. అంటే నేను ఈరోజు ఏం కొత్తగా కట్టట్లేదు కదా, నేను నాకు అమ్మవారి పునకం వస్తుంది కాబట్టి నేను బోనాలు అవి ధరించినప్పుడు ఇలాంటి అమ్మవారి ఒక గెటప్. అంటే ఈ గెటప్ అనేది మీకు అమ్మవారి అనుగ్రహమా? అనుగ్రహం అన్నట్టు నేను ఏమనట్లేదు. ఇంకా ఆమె బోనాలు ఎత్తుకుంటప్పుడు అయితే ఆమె రూపమే నేను కంపల్సరీ ధరిస్తా. ఓకే, ఆమె ఒక ముత్తైదు రూపం ధరించి ఆమె బోనం సమర్పిస్తా ఆమెకి. కాబట్టి ఇంకా అట్లా అలవాటు. ఓకే, మరొక ప్రశ్న, మీరు యాక్టర్ కావాలనే ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. సో దానికి ఐ విష్ ఆల్ ది బెస్ట్. కానీ మీరు ఈ గెటప్స్తో ఈ సమాజం అంతా ఇరిటేట్ అయిపోతుంది. అవసరమా సమాజానికి ఇట్లాంటి గెటప్స్తో? ఇంత నాకంటే ఇరిటేట్ అయిన వీడియోస్ కానీ ఇరిటేట్ అయిన మెసేజెస్ కానీ నా దగ్గర ఉన్నాయి. మళ్ళీ వీటి గురించి ఏమంటారు? ఇప్పుడు వాళ్ళకు ఉండే హెడేక్ వాళ్ళకు ఉంటుందండి. మీ వైపు నుంచి నేను అనేది సమాజంకి ఎట్లా అంటే, ఎవరన్నా మంచి వేలో నడిపిస్తాం, మంచిగా మేము ఉంటాం అని అంటే అనవసరం. చెడు వేలోనే నడిపిస్తాం, చెడు చెప్తాం, చెడు వినండి అంటే తొందరగా దానికి ఏమంటారు, తొందరగా అందులో మునుగుతారు, అడిక్ట్ అయిపోతారు, దాన్ని తొందరగా స్వీకరిస్తారు, తొందరగా అయిపోతారు. అంతేగాని అంటే నేను సమాజం గురించి అంటే నేను ఏం చెప్పలేను. కాకపోతే ఎవరికైనా ఏమన్నా అయింది అంటే మటుకు ఇమీడియట్లీ నేను యాక్షన్ తీసుకుంటా. అది ఇంటి దరిదాపులో కానీ ఎక్కడన్నా ఏదన్నా జరిగిందని అంటే మటుకు ఇమీడియట్లీ వెళ్తాను. రీసెంట్గా కూడా మన చింతలబస్తిలో చిన్న బేబీ అంటే ఆడపిల్లని చెత్తకుప్పలో పడేసిరు. ఎవరా పాపని తీసుకోవడానికి ధరిస్తలేరు. ఇమీడియట్లీ తీసుకుని అనాథ శరణాలయంలో ఇచ్చేసిన వెళ్ళి. మీరే వెరీ గుడ్. అలాంటివి ఏమన్నా పనులు అయితే మనకు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటా. ఎందుకంటే ఇంకోటి ఎవరైనా రోడ్ పైన ఏమైనా గొడవలు అవి అవుతున్నా నాకు ఎంత అర్జెంట్ పని ఉండని అక్కడ వెహికల్ ఆపి మరి నేను దిగి అక్కడ ఏదైందో కనుక్కొని వెళ్తా. అంటే ఈ రకంగా మీరు సమాజ సేవ చేస్తారని మీరు అనుకుంటున్నారు?
నాకు తోచిన కాడికైతే నేను చేస్తున్నా, ఎవరు ఏమన్నా అనుకోను, ఎందుకంటే నేను ఎవరి గురించి బతకడం లేదు, ఎవరి నుంచి నాకేం రావట్లేదు. కాబట్టి నా లైఫ్ నా ఇష్టం, నాకు నచ్చినట్టు నేను బతుకుతాను. ఎందుకంటే మనం ఈ భూమిని ఉండేదే ఈరోజు ఇంట్లోకి వెళ్ళి బయటికి వచ్చిన మనిషి మళ్ళీ ఇంటికి వచ్చేదాకా నమ్మకం లేదు. కాబట్టి ఉన్న కొన్ని రోజులన్నా మనకు నచ్చినట్టు మనం బతకాలి, కానీ ఎదుటి వాళ్ళకి నచ్చినట్టు మనం బతకాలంటే కష్టం. అది ఇంకోటి, మనం తప్పు చెయ్యలేము అన్నప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అంటే మీరు వేదాంతం కూడా బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. అంటే మీకు ఈ టిక్ టాక్తో చేయడం వల్ల వచ్చిన అనుభవంతోనేనా ఈ మాటలు మీరు మాట్లాడేది? అంటే ఉన్నంత కాలం అందరితో బాగుండాలనే మాటలు మీరు అంటున్నారు. చిన్నప్పటి నుంచి ఇట్లానే మాట్లాడతా, ఏదన్నా ఉన్నా ఓపెన్ గా ఫేస్ టు ఫేస్ మాట్లాడేస్తాను. నేను దాచుకొని, అది స్కూల్ లైఫ్ లో నేను టీచర్స్కి అయినా సరే ఇట్లాంటి ఆన్సర్స్ ఇచ్చేవాడిని. వాళ్ళకు దెబ్బ కొడుతున్నా అన్నా సరే, ఎందుకు కొడుతున్నారు మీరు ఫస్ట్ తప్పేంటో తెలుసుకున్న తర్వాత కొట్టమనేవాడిని. ఎంతవరకు చదువుకున్నారు మీరు? 10th. ఇంటర్ ఆ పై చదువులకు వెళ్ళలేదు మీరు? లేదు, కానీ అప్పుడు కొంచెం నాకు పర్సనల్గా ప్రాబ్లమ్స్ ఉండే, దాన్ని బట్టి. తెలుసుకోవచ్చా పర్సనల్ ప్రాబ్లం? పర్సనల్ ఇంకా అవి అంటే నాకు కొంచెం హెల్త్ పరంగా కొంచెం బాగాలేదు, అందుకే అప్పుడు ఇంకా స్టడీస్ ఆపేసిన, ఓపెన్గా రాద్దామని అనుకుంటున్నా ఇంటర్. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మీరు ఇండస్ట్రీకి వెళ్ళాడనే మీరు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇండస్ట్రీకి వెళ్ళడము ఒక అంటే చిన్నప్పటి నుంచి నాకు అదొక డ్రీమ్, ఎందుకంటే స్కూల్ లైఫ్ నుంచి నేను స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసేవాడిని. ఓకే, ఇంకా నాకు ఎప్పటికన్నా ఒక కోరిక, ఏమైనా ప్రోగ్రామ్స్ కానీ లేదంటే ఇండస్ట్రీలో ఏదన్నా ఒక ఛాన్స్ వస్తుందేమో అన్న ఆలోచనతో. అంటే మీకు ఇండస్ట్రీ వెళ్ళాలనుకున్నారు కదా, ఫస్ట్ ఎవరి డైరెక్షన్లో చేద్దామని మీకు ఆశ ఉంది? ఎవరి డైరెక్షన్ అయినా పర్లేదు నాకు. మామూలుగా అమ్మాయిల విషయంలో అయితే రాఘవేంద్రరావు గారి దగ్గర సినిమాలో చేయాలంటారు. ఇప్పుడు రాఘవేంద్రరావు గారు లేరు అని ఎవరు అనట్లేదు, అందులో మనకు అవకాశం రావడమే గొప్ప, అది అదృష్టం మనకి. అంటే ఏ పాత్ర అయినా మీరు చేస్తారు? ఏ పాత్ర అయినా, ఈవెన్ బెగ్గర్ క్యారెక్టర్ ఇచ్చినా సరే నేను చేయడానికి రెడీ. ఓకే. హలో, నేను మీ తాగుబోతు రమేష్. హాయ్ అండి, దిస్ ఈజ్ జబర్దస్త్ రాము. హాయ్ అండి, నేను మీ చేతన ఉత్తేజ్. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్. థ్యాంక్ యూ. Subscribe to Public Talk team.